రంగమదిర విసిల్ పరకవే. మహాత్ములు ఎవ్వరు ఒక రాత్రికి రాత్రి తయారైన వారు కారు. ಬೇಸಿಗೆ ಕಾಲ ಗಾಳಿ ಹಾಗೆ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಬೇಸ್ತೀಯ. నాకు చూసిన వెంటనే కోరిక పుట్టినది జాక్, ఆ కొండ ఎక్కవాలని. ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం గాయ్స్. అబ్బా సూపర్. చూసుకో వాడు విండండి. రే గురు చూడరా రే. చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. రే బండ బండ ట్రాక్టర్ ఎన్ని గంటల అయిందిరా మనం? ఎస్, తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్ ప్రపంచంలో ఈ గొంతు ఇంకెవరికి ఉండదు. రే గురు, అరే టెల్రా, ట్రాక్టర్కి ఎన్ని గంటలు అయింది? 2 గంటలు. 2 గంటలు ఊగి 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 ఒంట్లో ఓపికంతా అయిపోయింది నాకు. ఇక్కడ ఒక ప్రదేశం, ఆహా బహు చక్కగా ఉంది, పక్కగా చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. రే బండ బండ కూర్చొని సీత తీద్దామంటే ఆపాడు. బాగుంది చూసావా, లేక్ వ్యూ. లేక్ అనుకుంటారేమో, కాదు, లేక్ నీళ్ళు అయ్యాయి. నేను ఓ మంచం తెచ్చుకొని చెట్ల కింద అలా స్లీప్ వేస్తే అబ్బాబ్బా ఆ సుఖమే వేర్రా. 13 గంటల నిద్ర. నాకు నిద్రే గుర్తొస్తుంది. పొద్దున్నే 8ంటికి లేపాడు ఫోన్ చేసి. నేను వచ్చిన ఒక ట్రిప్కే అలసిపోయి చచ్చిపోయానంటే ఇటు 2వ ట్రిప్ అంటాడు. ఇది అయిపోయిన వరకు మళ్ళీ 2వ ట్రిప్ రావాలంట. యు నో వాట్, ఐ సా సంథింగ్, ఐ విల్ షో యూ. మళ్ళీ ఎక్కేసాం, బండి స్టార్ట్ అవబోతుంది. గురు స్టార్ట్. ఫైనల్గా వచ్చేసాం రా. అబ్బా ప్రశాంతంగా ఉందిరా, తీరిపోతుందిరా గురు. ఇప్పుడు మనం ఆటోతో వెళ్తున్నాం. ఆటో వాళ్ళ సాయంత్రం ఇంటర్ కాలేజ్కి వెళ్ళాలి, అందుకే ఆటో నేర్చుకుంటున్నాను. వాడు ట్రాక్టర్, నేను ఆటో వేసుకుని. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మా ఊర్లో బిఎస్ఎన్ఎల్ టవరే ఉంది, అయినా సిగ్నల్ రాదు. అంతా అలసిపోయి ఇంటికి వచ్చేసరికి నాకు జరిగిన అవమానం ఏంటో తెలుసా? నేను ఎంతో ఆశతో ఇంటికి వచ్చి పడుకుందాము, తినేసి రెస్ట్ తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇంటికి తాళాలు వేసింది, నేను ఇంటి లోపలికి వెళ్ళడానికి లేదు. 13 గంటల నిద్ర. చాలా బాధగా ఉంది, సేద తీరకుండా ఇలా ఊరి మీద తిరుగుతుంటే. అమ్మా సారీ రా శరత్, నిన్ను ఇలా శ్రమిస్తున్నందుకు. బాధపడు. రేపు పొద్దున్నంతా పడుకున్నాను, రేపు పొద్దున్నంతా. అవును, మనం 24 అవర్స్ పడుకుంటే మరీ దారుణంగా ప్రతి చిన్న అప్డేట్ ఇచ్చి ఇసుకించకరా శరత్తు అంటే మరి నన్నేం చేయమంటారు? నేను ప్రశాంతంగా ఇంటికి వచ్చి పడుకుందాం అనుకున్నాను, బట్ నన్ను ఎలా తాళం లేకుండా నన్ను ఎలా బయటకు వదిలేస్తే నన్ను ఏం చేయమంటారు? నేను ఇంకా బోర్ కొట్టి ఇంకా నేను బ్లాగింగ్ చేస్తా కూర్చున్నాను అన్నారు. దిస్ ఇస్ నాట్ మై ఫాల్ట్. ఎంత దువ్విన. నెక్స్ట్ బ్లాగ్లో మీరు ఏం చేస్తారంటే ఒక ఛాలెంజ్ కింద పెట్టుకోండి, నేను ఎన్నిసార్లు తలదూకుంటున్నాను అని. అది నాకు ఒకసారి కౌంట్ చేసి చెప్పండి, ఓకే? వచ్చేసారి బెడ్ని ఎంత మిస్ అయ్యాను, ఎంత బాగుందో. ఇప్పుడు 1 గంట స్లీప్ వేసి, టైం 1 గంట అయింది, తిండి గిండి ఏం లేదు, 1 గంట స్లీప్ వేసి 2 3 లేచి
బయటకు వెళ్తే మళ్ళీ బయటకు వెళ్దాం. జస్ట్ టైం 6:42. దట్స్ ఇట్. త్వరగానే లేచాను. సిక్స్ 42కి లేచాను. మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నాము. ఒకసారి అది ఏంటిది? దాన్నే శ్రీశైలం గుడి అంటారు. దాన్నే శ్రీశైలం గుడి అంటారు. శ్రీశైలమ్మ గుడిలో ఏంటి? అదిగో శ్రీశైలం తీర్థం లేదు ఇంకా. నారింజకాయ తొక్క. ఒరే బాలయ్య బాబాయ్ గుడి కట్టారా ఎవరు? మత్తులో కాదు, మత్తులో ఎంత భక్తులు ఉన్నారు చూడు. మత్తుకి సో నౌ వీఆర్ గోయింగ్ టు కపిలేశ్వరవరం విత్ సాయి అండ్ కో. దిస్ గార్ ఈజ్ మై గార్. విదేశీ వెళ్తాం కపిలేశ్వరం. ఇప్పుడు సాయిగడు మహేంద్ర అనే ట్రాక్టర్ వేసుకెళ్తాడు. అలా సాయంత్రం కూడా ట్రక్లో ఆటో పెట్టుకుంటూ నేను సాయిగడు గురుగడు అలా ట్రక్లో కూర్చొని బ్రదర్ అది ఒకసారి ఇవ్వరా. అది ఇవ్వరా వీడియో అని చెప్పి చెప్పలేదు. ఒకసారి ఏంటో చూడండి. లెట్ మీ సీ అన్నప్పుడు ఇవి మోల్స్ ఇంక ఉందేంటారు నీకు బేటా గురు అన్నబా. గాయ్స్ ఇప్పుడు మనం నైట్ అవుట్ వచ్చి స్పెషల్ గా చేయబోతున్నాం. గురు సాయి వెనక్కి తిరిగి హాయ్ చెప్పు. గురు భలే కూర్చున్నారా. వెయ్యి కాదు, ట్రాక్టర్ ఫుల్ ట్యాంక్ కొట్టించు. గురువు గారు ఆస్థాన పక్షి. సో నౌ వీ హ్యావ్ మ్యాక్సిమం 10 నిమిషాల టైం ఉంది. ఆ 10 నిమిషాల టైంలో పొద్దున్న ఒక కొండ చెప్పాను చూడు, ఐసక్ కొండ. అది ఎక్కడైనా ట్రై చేద్దాం. 10 నిమిషాల్లో మ్యాక్సిమం జరగదు, చాలా కష్టం. పైకి ఎక్కి కొరికి ఇది అనుకున్నంత కష్టమేం లేదురా. అంటే స్ట్రైట్గా ఎక్కకూడదు, స్ట్రైట్గా ఎక్కితే పడిపోద్ది. కొంచెం అడ్డంగా డయాగ్నల్గా రావాలి. ఈజీగా వచ్చేసాను. బట్ యాక్చువల్గా మనం ఆ కొండకి కదా వెళ్ళాలి. ఆ కొండకి వెళ్దాం పద. అమ్మ అనుకున్నంత కష్టమేం కాదు, కానీ జాగ్రత్తగా ఉండాలి, జారిపోతుంది. ఏ అమ్మ ఇంకా కొంచెం ఉంది. పైన ఉన్నాం యాక్చువల్గా మనం, అంతగా తెలియట్లేదు. యాక్చువల్గా ఎవడో వచ్చాడు అక్కడికి. ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. ఈ కొండ టాప్లోకి వెళ్ళిపోయి వచ్చేద్దాం. మ్యాక్సిమం పాసిబుల్ టాప్లోకి వచ్చేసాం. అమ్మ అదిగో గోదావరి, కిందంతా గడ్డి అదంతా ఉంది. ఇసుక టాప్ ఇది. అమ్మా మమ్మీ, సెయింట్ ప్యాట్రిక్స్ చూస్తారా? రావులపాలెం అదిగో. ఇక్కడికి కూడా కనబడుతుందా కపిలేశ్వరానికి? ఓకే, నాకు అలసట వచ్చేస్తుందిరా. మరి 2-3 మినిట్స్లో ఇంత పెద్ద కొండ ఎక్కడం అంటే నాట్ ఏ స్మాల్ విషయం. ఎవడన్నా ఇసుక ఆనర్ చూసాడు అనుకో, ఇసుకలో పెట్టి దొక్కేస్తాడు నన్ను. అర్జెంట్ కిందకి వెళ్ళిపోయి అయిపోయింది అంతే. యాక్చువల్గా అనుకున్నాను, వచ్చేసాను.
సాటిస్ఫైడ్, అంతే చాలు. యాక్చువల్గా అనుకున్నంత ఏంటది అనుకున్నంత ఎక్సైటింగ్ అయితే లేదు, నాకు అనిపించలేదు. ఎందుకంటే పైకి వెళ్ళిపోయాను, వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాను. కానీ పైకి వెళ్ళిన తర్వాత ఆయాసం. అబ్బాయి అయినా మనకు పని అవుతుంది, అర్థమవుతుంది. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు జాగ్రత్త పడుకుంటా. అంత ఫాస్ట్గా పరిగెడుతుంటే అంత అలసిపోతున్నాను, అంత తొందరగా కళ్ళు తిరిగేస్తున్నాయి. అబ్బో, ఏదైనా ఒక కొంతకాలం వరకు మనకి నచ్చినవి అయినా ఏదైనా చేయగలం. నచ్చినవి కాదు, కొన్ని ఒక ఏజ్ వరకే చేయగలం. దాని తర్వాత నచ్చకపోయినా చేయలేం. ఆయాసం ఆబ్వియస్గా వస్తుంది, అది నేను కంప్లైంట్ చేయట్లేదు. బట్ యాక్చువల్గా నేను మొత్తానికి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎప్పుడు తిరగాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ఒక ఏజ్లోనే, తర్వాత మీకు పని అవుతుంది. కాబట్టి తిరిగేయండి. ఇక్కడికి వచ్చాక వీధి కుక్కలు వచ్చినాయి రమ్య దగ్గరికి, అరుతున్నాయని చెప్పేసి విజిల్ వేసాను. ఇప్పుడు తోక ఒప్పుకుంటే దగ్గరికి వస్తున్నాయి. కుక్కలు మంచివేరా, మన వాటికి వెళ్ళి పెంట చేసేదాకా. కాంట్రవర్షియల్ ఇష్యూ కాదురా, నేను జస్ట్ అనిపించింది చెప్పాను అంతే. ఓకేనా? మళ్ళీ గురించి మళ్ళీ చాలా డిబేట్ జరుగుతుంది తెలుసా లోపల సోషల్ మీడియాలో. వేసి దుబ్బండి గురుగడి ఇంటి వచ్చిపోయినప్పుడు అది క్యారీ చేస్తున్నాడు. ఓ ఈ హ్యావ్ మాకు ట్రాక్టర్ పైన డైనింగ్ టేబుల్ సెట్ చేస్తున్న సాయి, సాంగ్స్ పెట్టుకొని చిల్ అవుతున్న గురు. గురు ఏం చూడకలే, వెళ్ళిపో. అదిగో ఆలమూరు వంతెనా, ఇది ఆలమూరు శ్మశానం. వచ్చేసాం ఇంకే ఆలమూరు వచ్చేసాం. చాలాసేపు అయింది. టైం ఎంత? వచ్చేసామండి మీ అమలాపురం పెట్టల ధరలో. మేము ఆలమూరు మా ఇంట్లో కోట్లుండి కుక్కలు తినేస్తాయి, నోట్లుండి నక్కలు తినేస్తాయి, చిల్లర అంటే సేవలు తినేస్తాయి. ఎక్కడి నుంచి వస్తారు అన్నీ? వినాయక చవితి ప్రిపరేషన్స్ లోపల పెట్టేశారు అప్పుడే. బాబు పెట్టే తయారు చేస్తారు. అవునా? మాత్రం కూడా తెలియదు. పుట్టి పెరిగేస్తున్నారు. తెలియదురా గురు, తెస్తారేమో. తెలుసుకోరా, పుట్టి పెరిగినంత మాత్రం పుట్టు పూర్వత్రాలు తెలియాలని రూల్ కాదు కదా. ఓహో, లోపల పెట్టే తయారు చేస్తున్నారు, అది నాకు తెలియదు కదా. మరి ఇంతకుముందు అది వినాయకుడి గుడి, అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశారు, ఇక్కడ తయారు చేస్తున్నారు. అది మేము వెళ్ళకముందు మొత్తం అంత ప్లెయిన్గా ఉండేది, వెళ్ళొచ్చేసరికి మొత్తం సెటప్ చేసి పెట్టేశారు. సచ్ ఏ టాలెంటెడ్ పర్సన్స్. నువ్వు బండి తినన్న తొందరగా. సాయిగడి మధ్యన ఫోన్లతో ఎక్కువ ఉంటున్నాడు, ఏదో తేడాగా పడుతుంది సీనే నాకు. సాయి, ఈ మధ్యన ఫోన్స్తో ఎక్కువసేపు ఉంటున్నావు ఏంటి మరి విషయం? నాకు నిమ్మ సోడా కావాలి. తాత దగ్గర ఇంటర్లో వచ్చిన ప్రతిసారి సాయంత్రం నేను తరుణ్ గడి నిమ్మ సోడా తాగకపోతే ఆ రోజు మాకు రోజు గడిచేది కాదు. మీరు డ్రింకులు తాగి నాకు నిమ్మ సోడా ఇప్పించుకోండి. ఐ బీట్ ఐ ఓన్లీ ఇంకోటి ఇచ్చే అంటే నేనే ఏదోనా మీరు అందరూ కొట్టి నిన్న ఏడుకొట్టేడు చీజ్. చిన్నప్పుడు దీనికోసం 7 రూపాయల దుప్పరి గిట్టుకు వచ్చేసి ఉండేది. వచ్చేవాడంట. టైం 11 అవుతుంది. గురువుగాడు అక్కడ, సాయిగాడు అక్కడ, నేను రోడ్డుకి అడ్డంగా. ఆలమూరులో మనల్ని ఎవడు ఆపేది? ఇంకా తాత కొట్టు తీసే ఉంచాడు.
సరే ఇంకా ఉంటానే, బోర్ కొట్టట్లేదు మీకు? జాగ్రత్త పడుకుంటా.